అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఒక ట్వీట్ చేశారు. అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ దానిని రీట్వీట్ చేస్తూ మళ్ళీ చర్చ మొదలుపెట్టారు. కానీ ఈ ట్వీట్ టైమింగ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ట్రంప్ తన ట్వీట్లో ఏమన్నారు అంటే, ఇండియా అమెరికాకు చాలా వస్తువులు అమ్ముతుంది, కానీ ఇండియా అమెరికా నుంచి తక్కువ వస్తువులు కొంటుంది. ఆయన మాటల్లో ఇది ఒకవైపు లాభం మాత్రమే ఉన్న సంబంధం అని, కారణం ఇండియా వేసే ఎక్కువ టారిఫ్లని చెప్పారు. అలాగే ఇండియా ఎక్కువ ఆయిల్, డిఫెన్స్ వస్తువులు రష్యా నుంచి కొనుగోలు చేస్తుందని, అమెరికా నుంచి చాలా తక్కువే తీసుకుంటుందని పేర్కొన్నారు. కానీ అసలు విషయం ఏమిటంటే, ఇండియా తన స్వదేశీ పరిశ్రమలను రక్షించుకోవడానికి టారిఫ్లను పెట్టింది. ఇది ప్రతి దేశం చేసే విధానమే. రష్యాతో ఇండియాకు చారిత్రాత్మక సంబంధాలు ఉండడం వల్ల ఆయిల్, డిఫెన్స్ రంగంలో ఎక్కువ బంధం ఉంది. కానీ ఇప్పుడు అమెరికా టెక్నాలజీ, డిఫెన్స్ డీల్స్ కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ ట్వీట్ మన మోడీ గారు చైనాలో పుతిన్, జీ జిన్పింగ్లను కలిసిన తర్వాత వేయడమే. అంటే ఇది కేవలం ట్రేడ్ విషయం మాత్రమే కాదు, జియో పొలిటికల్ మెసేజ్ కూడా కావచ్చు. ఇండియా అమెరికా సంబంధాలు ఎంత ప్రాధాన్యం పొందుతున్నాయంటే మన దేశ స్థాయి ప్రపంచంలో ఎంత పెరిగిందో అర్థమవుతుంది. జేడీ వ్యాన్స్ లాంటి నేతలు దీనిపై ఈ సమయంలో మాట్లాడడం మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ల రూపంలో తెలియచేయండి. డొనాల్డ్ ట్రంప్ ఇండియాలో జరగబోయే క్వాడ్ సమ్మిట్ని క్యాన్సిల్ చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి. దీని గురించి నా నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను.